హలో ఫ్రెండ్స్, ఈరోజు 5 పదాలు చిటికలో నేర్చేసుకుందాం. ఈరోజు చాలా ఈజీ అండ్ ఇంపార్టెంట్ వర్డ్స్ నేర్చుకుందాం. అవి ఏంటంటే యాక్ట్ నేమ్స్ అన్నమాట, చట్టాల పేర్లు. ఫస్ట్ది ఇండియన్ పీనల్ కోడ్, అంటే భారతీయ శిక్షా స్మృతి. ఈ ఇండియన్ పీనల్ కోడ్ అనేది ఒక ప్రైమరీ క్రిమినల్ కోడ్ అన్నమాట ఇండియాలో. ఇందులో నేరం అంటే ఏంటి, దాని పనిష్మెంట్ ఏంటి, అండ్ నేరాలు ఎన్ని రకాలుగా ఉన్నాయి అంటే క్రిమినల్ అఫెన్సెస్ టైప్స్, వాటి యొక్క పనిష్మెంట్స్ చెప్తుంది అన్నమాట. ఈ ఇండియన్ పీనల్ కోడ్లో 23 చాప్టర్స్, 511 సెక్షన్స్ ఉన్నాయి. ఓకేనా. ఈ ఇండియన్ పీనల్ కోడ్లో ఫర్ ఎగ్జాంపుల్ మర్డరు, రాబరీ, అజాల్ట్, ఫ్రాడ్, రాంగ్ఫుల్ రెస్ట్రైంట్, కిడ్నాప్, ఇవన్నీ అంటే ఏంటి, వాటి పనిష్మెంట్లు ఏంటి అని చెప్తుంది అన్నమాట. అర్థమైందా? అది ఇండియన్ పీనల్ కోడ్. రెండవది ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్, అంటే భారతీయ సాక్ష్యాధార చట్టం. ఈ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ 1872లో పాస్ చేశారు. ఇది ఎలాంటి ఎవిడెన్స్ కోర్టులో అడ్మిసిబుల్ అవుతుంది, ఆ ఎవిడెన్స్ అనేది ఖచ్చితంగా ఆ నేరానికి రిలవెంట్ అయి ఉండాలి. అండ్ ఎగ్జామినేషన్ అనేది ఎలా జరుగుతుంది, బర్డెన్ ఆఫ్ ప్రూఫ్ ఎవరి మీద ఉంటుంది, ఎలాంటి డాక్యుమెంట్స్ అడ్మిసిబుల్ అవుతాయి, ఒకవేళ బలవంతంగా నేను ఆ నేరాన్ని చేశాను అని ఒప్పుకుంటే ఆ సాక్ష్యం చెల్లుతుందా లేదా, చట్టం ఎలా ఊహిస్తుంది నేరం చేశారు అని ఇలాంటి అంశాలన్నిటి గురించి చెప్పేదే ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్. మూడవది కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్, అంటే నేర విచారణ ప్రక్రియ స్మృతి. ఈ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ఒక నేరాన్ని, కేసెస్ని ఎలా ఇన్వెస్టిగేషన్ చేయాలి, ఎలా ట్రయల్ ప్రొసీడింగ్స్ జరపాలి, వాళ్ళకి ఏ విధంగా పనిష్మెంట్లు ఇవ్వాలో ఒక ప్రొసీజర్ అనమాట. ఇన్వెస్టిగేషన్ ఎలా జరుగుతుంది, ట్రయల్ ఎలా జరుగుతుంది, అరెస్ట్ ఎలా చేస్తారు, పనిష్మెంట్ని ఎలా ఇంపోజ్ చేస్తారు, ఏ కోర్టు ఆ నేరాన్ని తీసుకుంటుంది, పబ్లిక్ న్యూసెన్స్ ఉంటే ఎలాంటి కోర్ట్స్ డీల్ చేయాలి, ఫ్యామిలీ రిలేషన్షిప్స్కి సంబంధించి ఎలాంటి కోర్ట్స్ డీల్ చేయాలి అని ప్రొసీజర్ అంటే అఫెన్స్, దాని యొక్క డెఫినిషన్, పనిష్మెంట్ చెప్పేది ఇండియన్ పీనల్ కోడ్. ఆ అఫెన్స్, పనిష్మెంటే ఏ విధంగా విచారించి ఇవ్వాలో చెప్పేదే క్రిమినల్ ప్రొసీజర్ కోడ్. నాలుగవది హిందూ మ్యారేజ్ యాక్ట్, అంటే హిందూ వివాహ చట్టం. ఈ హిందూ మ్యారేజ్ యాక్ట్ ఏం చెప్తుందంటే మ్యారేజ్ గురించి చెప్తుంది. ఎలాంటి మ్యారేజ్ చేసుకుంటే వ్యాలిడ్, ఎలాంటిది చేసుకుంటే వాయిడ్, ఎలాంటి మ్యారేజ్ చెల్లుతుంది, ఎలాంటిది చెల్లదు, అండ్ ఇంకా డైవర్స్ గురించి, మెయింటెనెన్స్ గురించి, విడిపోయాక ఆమెకి కానీ ఆయనకి కానీ ఎలాగ సపోర్ట్ ఇవ్వాలి ఫైనాన్షియల్గా, ఇంకా విడిపోయినాక పిల్లల పరిస్థితి ఏంటి, ఎలాంటి వాళ్ళు ఎలిజిబుల్ మ్యారేజ్ చేసుకోవడానికి అని దీన్నంతా చెప్పేదే హిందూ మ్యారేజ్ యాక్ట్. ఓకేనా. ఇవంతా ఓన్లీ హిందూస్ గురించే అన్నమాట. ఎవరైతే బుద్ధిస్ట్, జైన, సిక్ ఉన్నారో వీళ్ళందరినీ హిందూస్గా ట్రీట్ చేస్తారనమాట. వీళ్ళ గురించి మాత్రమే హిందూ మ్యారేజ్ యాక్ట్ చెప్తుంది. ఐదవది హిందూ సక్సెషన్ యాక్ట్, అంటే హిందూ వారసత్వ చట్టము. ఈ హిందూ సక్సెషన్ యాక్ట్ ఏం చెప్తుంది అని అంటే ఇట్ రెగ్యులేట్స్, కోడిఫైస్ ద ఇన్హెరిటెన్స్ రైట్స్ ఆఫ్ హిందూస్. హిందూస్ అంటే బుద్ధిస్ట్ అవ్వచ్చు, జైన్ అవ్వచ్చు, సిక్ అవ్వచ్చు. అంటే ప్రాపర్టీ ఎలా డిస్ట్రిబ్యూట్ అవుతుంది, సమ్వన్ డైస్ వితౌట్ ఎ విల్, అంటే విల్లు రాయకుండా చనిపోతే అతని ప్రాపర్టీ ఎలా డిస్ట్రిబ్యూట్, ఎవరెవరు ఎంతెంత షేర్ పంచుకోవాలి అని చెప్పేదే హిందూ సక్సెషన్ యాక్ట్ అనమాట. సో ఈ పదాలు మీకు నచ్చినట్లయితే, ఉపయోగకరంగా ఉంటే లైక్ కొట్టి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని షేర్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను. ఇలా రోజు 5 పదాలు రావడం జరుగుతుంది. ఒక్కసారిగా అన్ని పదాలు నేర్చుకోవాలంటే కష్టంగా ఉంటుంది. ఇలా రోజు 5 నేర్చుకుంటే ఇది డైలీ రొటీన్లో మనకు 5 పదాలు అనేవి ఖచ్చితంగా గుర్తుండిపోతాయి. సో నేను ఇంకుంటాను. బాయ్.